ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. దేనికైనా కావాలి లంచము, దేనికైనా కావాలి లంచము. ఈ అలవాటే మరవద ప్రపంచము. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. లంచం 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 ఇన్నిసార్లు ఈ లంచాలు తీసుకుంటూ లంచాలతోటి పట్టుబడ్డాడు, లంచాలతోటి ఇలువ పోగొట్టుకుంటూ, లంచాలతోటి గౌరవం పోగొట్టుకుంటూ, లంచాలతోటి చేస్తున్న కొలువుకు మాయని మచ్చ తెచ్చిండు, ఇజ్జతి ఇలువ మొత్తం పూర్తిగా సర్వనాశనం చేసుకుంటూ అని టీవీలలో పేపర్లలో రోజు దినం చూస్తూనే ఉన్నాం. అయినా కానీ ఈ లంచాలు మాత్రం మరుస్తలేరు కొంతమంది సర్కారు అధికారులు బుద్ధి తప్పిన వ్యవహారం చేసుకుంటా ఇక చూస్తుర్రా. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో ఏసీపీ వాళ్ళు దాడులు చేస్తే ఇగో గీ తతంగా బయటపడదుల్లా. కోఆపరేటివ్ అసిస్టెంట్ డైరెక్టరు శ్రీనివాసరాజు కడుపు చల్లకుండా ₹1,00,000 లంచం తీసుకుంటుండట. ఆ అయ్యప్పు సుక్కున దొరకబట్టి ఇక ఈ రకంగా ఫోన్ల కెమెరాల బంధించి అయ్య దొరవారిని అత్తగారింటికి గొర్ర గొర్ర గుంజుకుపోయే ప్రయత్నంలో ఉన్నారట ఏసీబీ వాళ్ళు. ఆ అబ్బాయి దండం పెట్టి అంటే చూడురి, ఈ లంచంతో పట్టుబడులు లంచంతో ఇలువబోతుందన్నా కానీ ఆఖరికి వస్తారు కల్లా ఈ లంచాన్ని తింటాము, లంచాన్ని మింగుతాము, ఆ ఆఖరికి వస్తారు కల్లా ఈ లంచంతో మా పానం పోతుంది అన్నట్టుగా ఉంటారు. కానీ అయ్యో పాపము, ఎందుకు ఈ రకంగా చెయ్యాలి, మనం మానవత్వంతో ఉండాలి కదా అన్న సోయి లేకుండా పోతుందిలా నేటి తరం సమాజానికి. ఇక ఈ కథ నడుస్తుందిలా. మరి మొత్తానికైతే ఏసీబీ వాళ్ళు రైట్స్ చేసిర్రు. ఇక చూడాలి మరి రేపు రేపు ఇంకా ఏం బయటపడుతుంది, ఇంకా ఏం తతంగం నడుస్తుందో ముందు చూద్దాములా. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్లో గల ఈ డిస్టిక్ కోఆపరేటివ్ డిస్టిక్ రిజిస్టర్ ఆఫీస్లో అసిస్టెంట్ రిజిస్టర్ మీద మాకు 24th ఆగస్ట్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేది. నవభారత్ కోఆపరేటివ్ బ్యాంక్కి మరియు ఫిర్యాదుదారుడికి మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి. ఆ డిస్ప్యూట్స్కు ఆర్బిట్రేటర్గా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల శ్రీనివాస్ రాజు అని చెప్పేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ని ఆర్బిట్రేటర్గా నియమించారు. ఈ ఆర్బిట్రేషన్ కోసం అని చెప్పేసి ఇతను 24th ఆగస్ట్ నాడు ఒక ₹5 lakhs డిమాండ్ చేశాడు. ఆ రోజు కంప్లైంట్ మాకు అప్రోచ్ అయ్యాడు. అయితే ఆ 5 lakhs ఇవ్వలేను అని చెప్పేసి ఈ దాదాపు ఒక 1 week నుంచి ఫిర్యాదుదారు ఇక్కడ తిరుగుతున్నాడు. తర్వాత 1 lakh మాత్రం ఇవ్వగలుగుతానంటే ఈరోజు 1 lakh తీసుకోవడానికి అతని రమ్మని చెప్పారు. మేము కూడా టీం తీసుకొని వచ్చాము. వచ్చాక కింద పార్కింగ్లో ఈ అక్యూజ్డ్ ఆఫీసర్, ఏదైతే సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నారో శ్రీనివాసరాజు గారి కారు ఉంది, స్విఫ్ట్ కారు. ఆ కారు చూపించేసి కిందికి పంపించాడు. ₹1 lakh ఈ మధ్యలో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఏసీబీ కేసెస్ రైడ్స్ అవుతున్నాయి, పట్టుకుంటున్నారని చెప్పేసి కార్లో మనీ పెట్టమని చెప్పాడు. ఇక్కడ నుంచే ఈ బాల్కనీ నుంచి నిలబడేసి అతని కీ చైన్ యూజ్ చేసి అన్లాక్ చేశాడు. కంప్లైంట్ అక్కడ కిందికి వెళ్ళేసి మేము కూడా టీం అక్కడ పక్కనే ఉన్నాం, కార్ పక్కనే. కార్లో ఫ్రంట్లో ఉన్న డిక్కీలో మనీ 1 lakh పెట్టారు. పెట్టాక మళ్ళీ ఇతను లాక్ చేసుకున్నాడు. ఇక్కడ నుంచే చేసుకున్నాక ఇమీడియట్లీ మేము టీంతో సహా వచ్చేసి ఇతన్ని అరెస్ట్ చేసాం, పట్టుకున్నాము. పట్టుకొని కిందికి వెళ్ళి కారు ఎక్కడుంది అని అంటే కారు కింద ఉందని చెప్పాడు. ఎవరి పేరు మీద ఉంది? కారు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉందని చెప్పాడు. కిందికి వెళ్ళాము. కారు వీడియోగ్రఫీ తీస్తూ ఇద్దరు మీడియేటర్స్ కూడా సమక్షంలో కారు ఓపెన్ చేయించాము. డిక్కీలో ₹1 lakh ఉన్నాయి. తర్వాత టెస్ట్ కూడా, ఫినాప్థలిన్ టెస్ట్ కూడా, కెమికల్ టెస్ట్ చేయించాము. కాకపోతే ఇతని చేతులతో ముట్టుకోలేదు కాబట్టి ఇతని చేతులకి ఏం రాలేదు. కారు డిక్కీలో కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ మీద క్యాష్ పెట్టించాడు. ఆ పేపర్కు ఫినాప్థలిన్ టెస్ట్ చేస్తే కలర్ వచ్చేది. ఆ 3 బాటిల్స్ కూడా ఇక్కడ పెట్టాము. ₹1 lakh కూడా రికవరీ చేశాం. ఈరోజు నైట్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, కారు సీజ్ చేస్తాం. లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. ₹1 lakh ఇంకెవరైనా ఉన్నారా? ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఆరోపణలు. ఫస్ట్ టైమే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా ఫస్ట్ టైమే వచ్చాం.